వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఛానల్. ఈరోజు వచ్చేసి మనం చేయబోతుంది చికెన్ కాళ్ళ కర్రీ ఫ్రెండ్స్. అండ్ చికెన్ కాళ్ళు మొత్తం వేసేసి కర్రీ ఫ్రెండ్స్. చికెన్ కాళ్ళ కర్రీ చేసే విధానం చూసేసేయండి. చికెన్ ఫస్ట్ ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీద లేయర్ అనేది తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా మామయ్య తీస్తున్నాడు చూడండి. ఈ విధంగా తీస్తున్నట్టు తీసేసేయండి. సైడ్కి మీద నెయిల్స్ కానీ అవన్నీ తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని పక్క పెట్టేసుకోవాలి. ఇంకో కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మా మామయ్య చేస్తున్నట్టు మనం నీట్గా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా డస్ట్ అంతా తీసేస్తున్నాడు ఫ్రెండ్స్, చూసేయండి. ఈ విధంగా తీసేసుకొని పక్క పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నీ క్లీన్ చేసేసుకొని మొత్తం ఈ విధంగా నెయిల్స్ వీటి మీద లేయర్ అనేది తీసింది మీకు చూపించాను. ఈ విధంగా తీసేసుకొని పక్క పెట్టేసుకోండి కాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ కట్ చేసేసుకోండి. నెక్స్ట్ అల్లం, ఎల్లిపాయ ఒక గడ్డ, అల్లం ఒక చిన్నది ఫ్రెండ్స్ తీసేసుకొని పక్క పెట్టుకొని అందులోకి లవంగాలు ఒక 5, దాల్చిన చెక్క 2, ఇలాచీలు వేసేసుకొని మనం మిక్సీలో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకోండి. అంతలోపు మనం స్టవ్ వేసేసుకొని ప్యాన్ పెట్టేసేసుకుందాం ఫ్రెండ్స్. ప్యాన్లోకి ఇప్పుడు మూడు పావుల ఆయిల్ వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా 3 పావుల ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి అంత కలిసేలాగా. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పేస్ట్ అనేది ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఫ్లేవర్ అంటే చాలా బాగా వస్తుంది ఈ విధంగా పట్టుకుంటే. అంటే ఒక ఆనియన్, లవంగాలు, ఇలాచీలు, ఎల్లిపాయ, అల్లం పట్టుకుంటే చాలా ఫ్లేవర్ బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి పసుపు ఒక సగం స్పూన్ వేసేసుకొని మళ్ళీ ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనం చికెన్ కాళ్ళు అనేది ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ. చూడండి గాయ్స్, ఈ విధంగా అన్ని కాళ్ళు ఈ విధంగా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి అంతా కలిసేలాగా. చూడండి గాయ్స్, ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ కూడా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఎక్స్ట్రా. ఆ చికెన్ కూడా లెగ్ పీసెస్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఇవి ఒక 2 మినిట్స్ అలా 5 మినిట్స్ అలా కాళ్ళు మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చికెన్ పీసెస్ కూడా లెగ్ పీసెస్ నార్మల్ బోన్ పీసెస్ కానీ ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసేసేయండి. ఆఫ్టర్ 5 మినిట్స్ మళ్ళీ మూత తీసేసేయండి ఫ్రెండ్స్. చూడండి గాయస్, ఈ విధంగా తీసేసి మళ్ళీ మిక్స్ చేసేసుకోండి అంతా కలిసేలాగా. మళ్ళీ మూత వేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కారపొడి వేసేసుకోండి, 1 స్పూన్ సాల్ట్ వేసేసుకోండి ఫ్రెండ్స్. వేసేసుకోండి అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి అంతా కలిసేలాగా. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఇంకా కొత్త వీడియోలు ఏం కావాలి అంటే మేము ఆ వీడియో చేసి చూపిస్తాం. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసెడ్ వాటర్ పోసేసుకోండి. అంటే మనం పెద్ద గ్లాసెడ్ రైస్ కడిగే గ్లాస్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, దాంతో వాటర్ పోసేసుకోండి ఫ్రెండ్స్. అంటే సరిపడా పోసేసుకోండి, మీకు గ్రేవీకి సరిపడా. నేనైతే 1 గ్లాస్ వాటర్ పోసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, వాటర్ పోసేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసేసుకోండి అంతా కలిసేలాగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా. అందుకే మీకు వాటర్ అనేది సరిపడా చెప్తున్నా ఫ్రెండ్స్. నేనైతే ఒక గ్లాసెడ్ వాటర్ పోసుకున్న, పెద్ద గ్లాసెడ్. అండ్ మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీయండి. మళ్ళీ 5 మినిట్స్ ఆఫ్టర్ మిక్స్ చేయండి. చూడండి, ఈ విధంగా అంతా కలిసేలా మిక్స్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేసేయండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయండి. మళ్ళీ 2 మినిట్స్ ఆఫ్టర్ మళ్ళీ మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, వెరీ ఈజీ ప్రాసెస్ కదా. మీరు కూడా ట్రై చేసేసి కామెంట్స్లో కామెంట్ చేసేసండి. అండ్ చాలామంది చికెన్ అనుకుంటారు కానీ ఎవరైనా చికెన్ కాళ్ళ కర్రీ అలా చేసుకోరు కదా ఫ్రెండ్స్. అలా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని తీసేసుకోండి. ఇంతే గాయస్, వెరీ ఈజీ ప్రాసెస్ కదా. చాలామంది చికెన్ అయితే తింటారు. ఆ కాళ్ళు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్.